నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఏదైతే ఉందో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును ఉపయోగించుకోవడం జరుగుతుంది. ప్రతి ఏరియాలో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీని గెలిపించుకొని గత జరిగిన 5 సంవత్సరాలు కూడా ప్రతి వర్గాలలో జరిగిన అన్యాయాలను కూడా ప్రతి మహిళ కానీ, విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా తెలుసుకొని ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి బూత్లోకి వెళ్ళి ఓట్లు వేయడం జరుగుతుంది. ఈరోజు గడిచిన 5 సంవత్సరాలు కూడా అనేక మంది ఒక కార్మికులు కానీ, అలాగే విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ అనేక సంక్షేమ పథకాలతో పాటు సంక్షేమ పథకాల పేరు చెప్పి ఏదైతే ఈ ప్రభుత్వం, ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే 10 రూపాయలు ఇచ్చి కుడి చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయలు ఏ విధంగా తీసుకున్నారో ఈరోజు మహిళల్లో కూడా మార్పు వచ్చింది. 100% కూడా అందరి ఓట్లు కూడా స్వచ్ఛందంగా వచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకునే విధంగా ఈరోజు ప్రపంచం జరుగుతుందని, రానున్నది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ గెలిపే ధ్యేయంగా ఈరోజు ఎలక్షన్లో మేము చూస్తున్నాం. ఎందుకంటే ఎన్నో ఎలక్షన్ చూసాం. ఈరోజు గత ఎలక్షన్లో పోలైన కానీ ఈరోజు ఎలక్షన్లో పోలవుతున్న బూతుల్లో పోలవుతున్న విధానం అయితే స్వచ్ఛందంగా నడవలేని ముసలావిడి నుండి కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఉన్న ఓటు హక్కుని ఈరోజు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు కూడా అనేక ఇబ్బందులు పడిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. పైన చంద్రబాబు నాయుడు గారు, అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు రావాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ అనకాపల్లి నియోజకవర్గంలో రెండు సార్లు ఎంపీగా, ఒకసారి మంత్రిగా చేసి అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు కావాలని అనకాపల్లి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అందుకే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడుతున్నాడు. ఇక్కడ నియోజకవర్గంలో కొనతాల రామకృష్ణ, కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ గారికి కూడా పగ్గం కట్టినందుకు మహిళలందరూ కూడా, మహిళలు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కూడా తరలి వచ్చి స్వచ్ఛందంగా ఓట్లేసి వాళ్ళ అమూల్యమైన ఈరోజు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.